హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దేబిరిం 25వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు సువార్త ప్రకటించకూడదు, మీరు దేవుని నామాన్ని ప్రకటించకూడదు, అద్భుత కార్యాలు చేయకూడదు, సూచక క్రియలు చేయకూడదు అని దేవుణ్ణి నమ్ముకున్న క్రీస్తు అభిషిక్తుడు యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళను ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళు శిష్యులు క్రైస్తవులు అంటున్న మాటలు ఏంటంటే, మేము మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనుష్యులకు కాదు దేవునికే లోబడాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషికి మరొక మనిషి మీద శరీరము ఉన్నంత కాలమే అధికారం ఉంటుంది. ఈ శరీరము ఎప్పుడు శరీరము ప్రాణము ఆత్మ వేరైపోతాయో ఎవరు చెప్పలేరు. ఏ మనిషి కూడా చెప్పలేడు. నీ జాతకం చెప్పినా సరే అది నెరవేరుతుంది అన్న గ్యారంటీ ఎవరు ఇవ్వరు. అలాంటి శరీరం మీద మాత్రమే అధికారం కలిగిన మనుషుల మాటలు వినుట కంటే శరీరం మీద ఆత్మ మీద కూడా అధికారం కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఈ ఆత్మ నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా దేవుడు ఉండే స్థలానికి అన్న విషయంలో దేవుడిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు తాను నివసించే చోట దేవుడు ఆత్మను ఉంచుతాడు. కాబట్టి ఈ శరీరము ఈ శరీరానుసారులు చెప్పిన మాటలు వింటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అపవాది అనేక మందిలో ఉండి ప్రేరేపిస్తాడు. ఆదాము అవ్వలతో సహా తినకూడని పండు తినచ్చు, చూడని వాటిని చూడచ్చు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళచ్చు అని ఏవో భ్రాంతి కలుగు చేసి మనుషుల్ని మొత్తానికి దేవుడు చెయ్యొద్దు అన్నది చేసేలా ప్రేరేపిస్తాడు. కాబట్టి మనము దేవునికి లోబడాలి. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, చూడొద్దు అంటే చూడొద్దు. మనం ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.